మనిషి ఎదగాలననుకుంటాడు. కాని ఎదగడం అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవడం. అసలొక క్లారిటీ అనేదే ఉండదు. అంటే సుఖం అనుకుంటాడు, గుర్తింపు అనుకుంటాడు, అందరి మెప్పు అనుకుంటాడు. కాని నిజంగా ఎదగడం మొదలైనప్పుడు ఇవేవీ ముందుగా రావు. ముందుగా వచ్చే అనుభూతి అన్కంఫర్టబుల్ లైఫ్, నిశ్శబ్దం, సందేహం, ఒంటరితనం. అప్పుడే మనిషి తనమీద తనకే అనుమానం మొదలవుతుంది. నేనేమైనా తప్పుదారిలో నడుస్తున్నానా అనే ప్రశ్న వస్తుంది. నిజానికి ఆ ప్రశ్న రావడమే అతను సరైన దారిలో అడుగుపెట్టాడని చెప్పే మొదటి సంకేతం. ఒక యువకుడు ఒంటరిగా ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. బయటనుంచి చూస్తే ఏదో కోల్పోయినవాడిలా కనిపిస్తాడు. బట్ అతని లోపల అతని ఆలోచనలు నిద్రపోవు. అతను ఎదగాలని కోరుకుంటున్నాడు. కాని ఆ ఎదుగుదల అతని చుట్టూ ఉన్నవాళ్లను దూరం చేస్తోంది. అప్పుడు జరతుస్త్రుడు అతని దగ్గరకు వచ్చి ఒక చెట్టును చూపిస్తూ చెప్తాడు, ఈ చెట్టును మన చేతులతో కదల్చలేం, కాని గాలి మాత్రం తనకు నచ్చిన దిశలో దీన్ని ఊపేస్తుంది అని. ఇది మన జీవితానికి సంబంధించిన నిజం. ఆ చెట్టు మనిషి, ఆ గాలి ప్రపంచం. ప్రపంచం అంటే వ్యక్తులు కాదు, అభిప్రాయాలు, అంచనాలు, విమర్శలు, పోలికలు. నువ్వు ఎంత బలంగా నిలబడాలని ప్రయత్నించినా ఈ ప్రపంచం నిన్ను తనకు నచ్చినట్టు ఊపుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి నీ ఎదుగుదల ముఖ్యం కాదు, అది తన కంఫర్ట్ మాత్రమే చూస్తుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజే మనిషి కొంచెం బలపడతాడు. తర్వాత జరతుస్త్రుడు మరో విషయం చెప్తాడు. ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదగానని కోరుకుంటుందో అంత లోతుగా దాని వేర్లు చీకట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మాట వినడానికి సాధారణంగా అనిపించొచ్చు, కాని ఇందులో మన జీవితానికి సంబంధించిన అత్యంత కఠినమైన నిజం ఉంది. ఇక్కడ ఎత్తు అంటే విజయం, స్థానం, ప్రభావం, గుర్తింపు. చీకటి అంటే బాధ, విఫలం, భయం, ఒంటరితనం, మనలో దాచుకున్న సందేహాలు. మనిషి ఎత్తు కావాలని కోరుకుంటాడు, కాని చీకటిని మాత్రం తిరస్కరిస్తాడు. కాని ప్రకృతి అలా పనిచేయదు. ఎదుగుదల అనేది సౌకర్యంగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి జీవితంలో క్లాస్ టాపర్ అవ్వాలంటే తను ఒత్తిడిని భరించాల్సిందే. ఒక కళాకారుడు గుర్తింపు పొందాలంటే ఫెయిల్యూర్ని ఫేస్ చేయాల్సిందే, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిందే. ఒక ఆలోచనాత్మక వ్యక్తి కొత్తదారి చూపాలంటే ఒంటరితనాన్ని అంగీకరించాల్సిందే. ఎదుగుదల అనేది ఎంపిక కాదు, అది ఒక ధర అడుగుతుంది. ఆ ధరే బాధ. ఆ యువకుడు తన మనసులోని మాటలను బయటపెడతాడు. నేను ఎదగాలని ప్రయత్నిస్తున్నానుగాని నన్నెవ్వరూ నమ్మడం లేదు అని చెప్తాడు. ప్రతి అడుగు నన్ను మరింత ఒంటరిగా మారుస్తోంది అనంటాడు. ఈ మాటలు వింటే అసౌకర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి చాలామంది జీవితాలకు అద్దం పడతాయి. ఎదుగుతున్న ప్రతి మనిషి ఈ దశను దాటాల్సిందే. ఇక్కడే చాలామంది వెనక్కి తగ్గిపోతారు, ఎందుకంటే వాళ్లకు ఎదుగుదల కన్నా అంగీకారం ఎక్కువగా కావాలి. ఎప్పుడైతే నువ్వు వేరేలా ఆలోచిస్తావో అప్పుడే అందరూ నీతో ఉండరు. ఇది దురదృష్టమని ఫీలవ్వకు, ఇది సహజమైన పరిణామం. సమూహం ఎప్పుడూ సురక్షితమైన ఆలోచనలతోనే సౌకర్యంగా ఉంటుంది. భిన్నమైన ఆలోచనలు భయపెడతాయి. అందుకే భిన్నంగా ఆలోచించే మనిషి ఎక్కువగా ఒంటరిగా ఉంటాడు. బట్ ఈ జనాలలాంటి మనిషిని పిచ్చివాడనుకుంటుంది అనుకోని. తర్వాత జరతుస్త్రుడు అసూయ గురించి మాట్లాడతాడు. అసూయను మనం చిన్నప్పట్నుంచి చెడ్డదిగా నేర్చుకుంటాం. కాని అసూయ అసలు అర్థం అది కాదు. నువ్వు ఎవరిమీద అసూయపడుతున్నావో అతనిలో ఉన్నదాన్ని నువ్వు కూడా పొందాలని లోపల కోరుకుంటున్నావు అనే సంకేతం అది. నువ్వు స్నేహితుడి ఎదిగినప్పుడు నువ్వు బయట నవ్వుతావు, కాని లోపల మాత్రం నీకెక్కడో మండుతుంది. నీ ఆశను చూపుతుంది. ఆ ఆశను అర్థం చేసుకుంటే అది నీ శక్తిగా మారుతుంది. దాన్ని దాచిపెడితే అదే నీ బలహీనతగా మారుతుంది. ప్రపంచం గొప్పవాళ్లను ప్రేమిస్తుంది అని అనుకుంటాం, కాని నిజానికి ప్రపంచం గొప్పవాళ్లను ఉపయోగించుకుంటుంది. వాళ్ల మాటలను కోట్ చేస్తుంది, వాళ్ల విజయం చూసి ఆశ్చర్యపోతుంది. కాని వాళ్ల దారిలో నడవడానికి మాత్రం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే గొప్ప స్థాయికి చేరాలంటే కంఫర్ట్ లైఫ్ని వదిలేయాలి. ఆ త్యాగం చేయడానికి చాలామందికి ధైర్యం ఉండదు. అదే చేసిన వాళ్లను మూర్ఖులంటారు. అందుకే నిజంగా ఎదుగుతున్న మనుషులు ఎక్కువగా ఒంటరిగా కనిపిస్తారు. వాళ్ళు ఇతరుల్ని ద్వేషించరు, వాళ్ళు తమ దారిని ఎంచుకుంటారు. ఎదుగుదలతో పాటు మనిషి వలయం చిన్నదవుతుంది. అది నష్టమని అనిపిస్తుంది,
కాని నిజానికి అది సహజమైన వడపోత. జరతుస్త్రుడు చెప్పే సూపర్మ్యాన్ అంటే ఇతరుల కంటే బలంగా కనిపించే వ్యక్తి కాదు, తన బాధ నుంచి పారిపోకుండా దాన్ని ఎదుర్కొన్నవాడు, తన అసూయను తిరస్కరించకుండా దాన్ని అర్థం చేసుకుని తన ఎదుగుదలకు ఉపయోగించుకున్నవాడు, తన జీవితానికి విలువలను సమాజం నుంచి అప్పుగా తీసుకోకుండా తన అనుభవాల నుంచి సృష్టించుకున్నవాడే నిజంగా ముందుకు వెళ్లే మనిషి. ఎత్తుకు ఎదగాలంటే చీకట్లోకి దిగాల్సిందే. ప్రపంచం గాలిలా నిన్ను ఊపుతూనే ఉంటుంది, కానీ నీ వేర్లు ఎంత లోతుగా ఉంటే నువ్వు అంత బలంగా నిలబడతావు.